చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు ఆందోళన బాటన 8వ రోజు చేరుకోనుంది. ఈ సందర్భంగా వినూత్నంగా భిక్షాటన చేస్తూ చిత్తూరు కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాల్లో సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు పాల్గొని సమ్మెను ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం తమకు సానుకూలంగా స్పందించే వరకు ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కావున సమాన పనికి సమాన వేతనం కావాలని నినాదంతో, అలాగే ఈపీఎఫ్ ఎంటీఎస్ కావాలని ప్రతి ఉద్యోగస్తులు కోరుకుంటూ తమ ఆవేదనని వ్యక్తం చేశారు. ఇకపైన ఈ ప్రభుత్వం దిగివచ్చి వారిని ఆదుకోవాలని కోరుకోవడం జరిగింది. ఈరోజు చిత్తూరు జిల్లా ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఇది ఎన్నో రోజులుగా కొనసాగుతుందమ్మా. ఇది దేనికోసం చేస్తున్నది ఈ పని? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఓకే, మీరు గత ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్నారు? 12 సంవత్సరాలుగా. కానీ ఎందుకు ఈ రోజు ఉద్యమం చేస్తున్నారు? మీకు న్యాయం అంటే ఎలాంటి పరమైన న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయి మీకు? ఓకే, అంటే మీకు సమాన పనికి సమాన వేతనం అనేది మీకు ఎంత ఇస్తున్నారు? ఏ కేటగిరీ వైజ్ గా ఉన్నారు మీరు? ఎంసీఆర్ ఎంపీగా పనిచేస్తున్నాము. మాకు 23,000 ఇస్తున్నారు. మాకు హెచ్ఆర్ఏ ఇవ్వాలి. డైలీ అలవెన్స్ ఉండే రేట్లకి పెరుగుతున్నందు వల్ల మేము వాటిని కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నాం సార్. ఓకే, అలాగే మీకు ప్రత్యేకమైన లీవ్లు ఏమైనా మంజూరు చేస్తున్నారా? సీఎల్స్ పెట్టుకున్నా కానీ ఆన్ డ్యూటీలో ఉన్నాడు సార్. మొబైల్ ఎప్పుడు ఆన్లోనే ఉంచుకోవాలి. ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడున్నా కూడా వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయాలి సార్. మనకి లేదు అంటారు ఎంపీఓ సార్ వాళ్ళు అడిగితే, మనం ఎమర్జెన్సీ సర్వీస్ లాగా అయిపోయినామమ్మా, మనకి లీవ్ లేదు, లీవ్లో ఉన్నా కూడా ఫోన్ చేయాలి, మళ్ళీ చేయాలంటారు. 5 సంవత్సరాలకు ఒకసారి మాకు ఎంటీఎస్ లాగా అమలు చేయాలి అని అన్ని గవర్నమెంట్లో ఇంక్రిమెంట్లు హెచ్ఆర్ పాలసీ అలా ఇస్తూ ఉంటే కూడా మాకు దినదినానికి రోజు రోజుకి క్షణ క్షణానికి రేట్లు పెంచినట్టు మా బతుకులు కూడా మెరుగుపడాలంటే మా జీతం కూడా మెరుగుపడాలి కదా సార్. అదే జీతంతో 10 సంవత్సరాల ముందు తీసుకున్న జీతం, 5 సంవత్సరాల ముందు తీసుకున్న జీతంతోనే ఈ రోజు బతకాలంటే ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయి, ఆ రోజు రేట్లు ఎలా ఉన్నాయి, ఎలా బతకాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, వాళ్ళ ఫుడ్ ఎలా పెట్టాలి, హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళాలి. మేము ఒక స్త్రీలుగా ఉన్నాం సార్. మేము బస్సు ఎక్కాలన్నా ఆటో ఎక్కాలన్నా మినిమం ఛార్జీ 20 రూపాయలు లేని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి తీసుకోపోవట్లేదు. ఒక రోజుకి 100 తీసుకుపోయినా సరిపోదు, 200 తీసుకుపోయినా సరిపోదు. మీరు సంపాదించేది ఎంత, మీరు ఖర్చు పెట్టేది ఎంత సార్? వెనక్కి నెలంతా గడిచిన తర్వాత వెనక్కి తీసుకుంటే మా చేసిన 10 రూపాయలు అప్పులు మిగులుతున్నాయి. అది ఫస్ట్ మాకు 10 రూపాయలు మిగలకపోవడం పక్కన ఉంచండి. ప్రతి నెల అప్పులతోనే జీవనం గడుపుతున్నారు సార్. ఇలా ఎన్ని రోజులు బతకాలి? అందుకే ఈ రోజు తెగించి చావరేవో తేల్చుకున్నామని నడి రోడ్లో పడ్డాం. అంటే మీరు ఇన్ని రోజులుగా లేనిది ఈ రోజే ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడే ఈ యొక్క నెలలోనే ఎందుకు చేస్తున్నారు? ఈ 5 సంవత్సరాలుగా పాదయాత్రలో ఇచ్చినారు కదా హామీ, నేనున్నాను, నేను వస్తాను, నేను చేస్తాను, నేను మాటిస్తున్నాను, నేను మడమ తిప్పనని చెప్పినారు కదా. అందుకోసము ఈ గత 4.5 సంవత్సరాలుగా వెయిట్ చేసి చూసి వెసిగి వేసారిపోయి ఇంకా తప్పని పరిస్థితిలో మీ కళ్ళు మా మీద పడాలని, మమ్మల్ని గుర్తించాలని మేము ఒకరు ఉన్నామనేసి 24 గంటలు మీ పథకాలు ఇంప్లిమెంట్ చేసేది ఎవరు సార్? ఫీల్డ్ లెవెల్లో ఎడ్యుకేషన్లో నాడు నేడు అంటారు, జేవీకి అంటారు, ఇంకోటి అంటారు. ఎవరు చేస్తున్నారు సార్? జగన్ గవర్నమెంట్ కాడ నుంచి టాయిలెట్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కాడ నుంచి, కెమికల్స్ డిస్ట్రిబ్యూషన్ కాడ నుంచి ఏ పని మేము లేని ఏ పని జరుగుతుందని చెప్పండి. అన్ని పనులు మేము చేయాలి. కానీ మేము మీకు కళ్ళు కనిపించి మా మీద చూడకుండానే మాకు జీతాలు పెంచుకుంటా పని చేయండి అంటారు. ఎలా కుదురుతుంది సార్? మేము కూడా మనుషులే, మాకు కూడా కడుపుతుంది. ఎలాగా? దానికోసమే ఇన్ని రోజులు వెయిట్ చూసి ఇంకా మా వల్ల భరించలేనంత బాధ వస్తే తప్పితే ఏ వ్యక్తి రోడ్డు మీద పడరు సార్. అలాగా ఈ రోజు 26,000 మంది, ఒకరు ఇద్దరు కాదు, మేము వివిధ విభాగాలు, చిత్తూరు జిల్లా మాత్రమే చేస్తుందా? మిగతా అన్ని జిల్లాలు, అన్ని విభాగాలు ఏకతాటి మీద నిలబడి సమ్మెకి దిగినాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా దిగినాం. ఓకే, ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల యొక్క సమస్యలను ఈ రోజు మనము వారి ద్వారానే తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక మహిళలు ఉన్నారు. మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి అమ్మా. మా శ్రీను
కావాలి. డే అండ్ నైట్ చూడకుండా చూడండి ఇలా ఏ విధంగా ఉంటుందంటే మన కోసం మనం ఉద్యోగం చేస్తుంటే ఇళ్ళ పద్ధతి ఇది. ఈరోజు ఇక్కడ సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి దివ్యాంగులు కూడా ఉన్నారు. ఈ యొక్క దివ్యాంగుల యొక్క వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాము. ఏమ్మా, ఎందుకు వచ్చారు ఇక్కడ మీరు? మేము సర్వశిక్ష అభియాన్లో 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. కానీ మాకు సాలిన వేతనం 14,000తోనే మమ్మల్ని సరిపెట్టేసి 24 గంటలు సార్. నైట్లో 10 గంటలకు బుక్స్ వస్తాయి, 11 గంటలకు యూనిఫామ్ వస్తాయి, 12 గంటలకు ఇంకోటి వస్తుంది, 3 గంటలకు వస్తాయి. ఇన్ని మేము హ్యాండిక్యాప్డ్ అయినా కూడా మేము వచ్చి దింపుకొని వాళ్ళకి అక్విటెన్స్లో సంతకాలు పెట్టి అన్ని ఏ పని కానీ మేము చేయని పని అంటూ లేదు కదా సార్. ఎందుకంటే ఇన్ని రోజులు లేని ఈ రోజే ఎందుకు చేస్తున్నారు సార్? ఇన్ని రోజులు అంటే మేము ఇక్కడికి వస్తే మా ఉద్యోగాలు భద్రత కల్పించలేదేమో అని భయంతో మేము ఇన్ని దినాలు రాలేకుండా ఉన్నాం సార్. ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి రావాల్సిన పరిస్థితి. మేము దివ్యాంగులైనా కూడా ఒక ఆటో పెట్టుకోవాలంటే 30 రూపాయలు సార్. రోజుకి 150, 200, 500 పెట్టుకుని ఇక్కడికి వస్తున్నాం సార్. మా బాధ వెళ్ళిపుచ్చేదానికి ప్రతి ఒక్క సర్వశిక్ష అభియాన్లో పనిచేసే మహిళలు కానీ ఇది కానీ ఎవరు కూడా కానీ మేము బాధతో వచ్చినాము కానీ మేము మిమ్మల్ని ఏదో వ్యతిరేకించే దాంట్లో రాలేదు సార్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ మా సమస్యను పరిష్కరించాలని మీకు దైవపూర్వంగా చెత్తకోటి ధనాలతో మమ్మల్ని ఆశించి రెగ్యులర్ చేయాలని మేము 18 సంవత్సరాలు సార్, ఒక్కరోజు 2 రోజులు కాదు కదా సార్. 18 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఇంతవరకు ఉద్యోగస్తులుగా కూడా గుర్తించలేదు సార్ ఈ ప్రభుత్వం. కనీస వేతనం అనేది మీకు మంజూరు చేస్తున్నారా లేదమ్మా? లేదు సార్, ఇంతవరకు మేము 750 రూపాయల నుంచి పనిచేస్తా ఉన్నాం సార్. ఇంతవరకు మమ్మల్ని రెగ్యులేషన్ లేదు, మమ్మల్ని పట్టించుకునే నాదుడు కూడా లేదు సార్ ఆ ప్రభుత్వం అయినా. ఓకే, కానీ ఈ రోజు ఇంతమంది ఏకదాటగా దాదాపుగా ఇక్కడ ఒక 350 మంది ఉన్నారు. ఈ 350 మందికి ఈ యొక్క జిల్లాలు మాత్రమే జరుగుతున్నాయా? మిగతా అన్ని జిల్లాలో జరుగుతున్నాయా? ఓకే ఓకే, ఈరోజు వీళ్ళ యొక్క ఉద్యోగస్తుల యొక్క సమస్యలు పరిశీలించుకొని మనము ఉద్యోగ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలనేసి